వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సిబ్బంది లేకుంటే ఆశ వర్కర్ని అడిగినాను. ఆశ వర్కర్ అడిగితే ఆశ వర్కర్ ఏం చెప్పిందంటే, అమ్మాయి మనుషులు లేరు, ఎవరు లేరు, ఇద్దరు సిస్టర్లు ఉండరు, డాక్టర్లు లేరు, ఏం లేదు, ఎవరికి సిబ్బంది కనపడతారు, ఎట్లమ్మా నేనంటే మా ఆశ వర్కర్ ఉండి అన్న వస్తారు మేడం పక్కనే ఉంటుంది, ఫోన్ చేస్తే ఇట్లా ఫోన్ చేస్తే పాపకి స్టార్ట్ అయితే నొప్పులు స్టార్ట్ అయితే ఫోన్ చేస్తే పక్కన ఉంటుంది మేడం వస్తా అని చెప్పింది. ఆయన ఆశ వర్కర్ ఆయన మా ఇంటిని వచ్చి జాయిన్ అయిన తర్వాత ఏమైంది, ఆశ వర్కర్ వీళ్ళిద్దరు అమ్మాయి ఇటు చూడండి అంటే 3 గంటలకు అయితే 3 గంటలకి డెలివరీ అవుతా అని చెప్పింది. ఫస్ట్ 3 గంటలకు అయితే అని చెప్పి ఇంటికి పోతే ఇంటికి పోయి ఇస్తే పోయిరారా అన్నారు. ఇంటికి పోదామా చెంగ మళ్ళీ ఇంటికి పోలే, ఇక్కడే ఉన్నాం మేము. ఇందేముండి 3 గంటలకు స్టార్ట్ అయిన అంటే నొప్పులు వచ్చినాయి, మామూలు నొప్పులు వస్తే వాళ్ళు లేపినపోయి లేపితే వచ్చి చూసి వాళ్ళు ఇట్లా చెకప్ చేయపోయారు నా పిల్లకి, ఇట్లా ఏం సూది అయిపోయారు ఏమైపోయారు, వచ్చి చూసి మళ్ళీ ఏం లేదంటే 4 గంటలకు అవుతుంది అండి. మళ్ళీ నాకు గంట టైం గంట టైం గడిపారు కానీ వాళ్ళ పిల్లల్ని ఇట్లా గ్లూకోజ్ నెట్టపోయి చెకప్లు చేయపోయి ఏం చేయపోయి. నా బిడ్డ లాస్ట్కి డెలివరీ అయినాక ఆ పిల్లాడు పుట్టినాక అప్పుడు ఏం చెప్తున్నా, నాకు డెలివరీ అయినాక మా భార్య లోపల నేను బయటకు వచ్చిన, నన్ను లోపల రాని చెప్పారు. బయటకు వచ్చి నా భార్య నా పిల్లని ఇచ్చి తోలితే అప్పుడు ఆ పిల్లని తీసుకొని దీనికి నీలపూర్ హాస్పిటల్ తీసుకోమంటారు. నీలపూర్ హాస్పిటల్ తీసుకొని నా భార్య నేను నా పిల్లతో నా బిడ్డ ఉంటేనేమో మీరు నా ఒకరు మీ సిస్టర్ మీరు ఒకరు నా బిడ్డతో నేను ఉంటాను, మీరు వరి నా మైండ్ ఆట నడుపుకొని తీసుకొని పోతాడు అని చెప్తే మేము కానీ నీవు నీ మోడీద్దరు అండి పోయి మీరే చూసుకుంటాడు. నీలపూర్లో దూరం ఏంటంటే వాళ్ళ అన్న మాట కదా సార్ నాకు నా పిల్లలు సరే ఆ టైంలో చనిపెట్టేది క్లారిటీకి వచ్చేసింది కాదు అదే టైం. వాళ్ళు అంత క్లారిటీ చెప్పి నీ పిల్లలేమో ఊరి అనే అవసరం ఏమొచ్చింది మీకు? మేమిద్దరమే పాపని పెట్టి వెళ్ళిపోయాను మేము. ఆ పిల్లలు మా ఇద్దరిని వెళ్ళిపోమన్నారు. మేము చూసుకుంటే పోరు అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది, మనం ఇద్దరం వస్తే పక్షులాగా మనం ఇద్దరం అయితే మా అంత బలగం పెట్టుకొని నేను నా బిడ్డను విడిచిపెట్టి వస్తే అక్కడ పిల్లలు విడిచిపెడితే మీకు ఇప్పుడు మనం అవుతాం అని చెప్పి బీపీ హాస్పిటల్ చేంజ్ చేసిన. బీపీ హాస్పిటల్ చేంజ్ చేయడానికి చెకప్లు అంతా అవుతుంటే ఫోన్ చేసినాం. బీపీ హాస్పిటల్లో ఒక రోజుకి 20,000 అన్నారు. 20,000 సార్ 20,000 ఇస్తాం కానీ 5 గంట ఎంత టైం పడుతుంది, 5 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది, రోజుకి 20,000 అంటే 20,000 నా నుండి సార్ అని చెప్పి మేము పోతామని చెప్పి ఇలా ఫోన్ చేసిన సిస్టర్లు. ఫోన్ చేసి అమ్మ మేము వస్తున్నాం హాస్పిటల్ కడుతుంది, మీరు ఎందుకు వస్తారు, అంబులెన్స్ వస్తుంది పోండి, అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ అంతా 20 నిమిషాల ముందు అంబులెన్స్ అప్పుడే వస్తుంది సార్. అంబులెన్స్ మా ఆటో అంబులెన్స్ పంపినాము, మేము ఆ ప్లాన్ తీసుకొని పోతాం. అంబులెన్స్ వచ్చలేదు ఇక్కడికి మేము అడిగినప్పుడు, మేము ఆడుకోవటే వాళ్ళకి అంబులెన్స్ వస్తుంది ఏమన్నా అంబులెన్స్ పంపించారు. ఇక్కడికి వస్తామంటే ఇక్కడ మా పాప చనిపోయింది కదా, వాళ్ళకి డౌట్ వచ్చింది వీళ్ళకి వస్తే పిల్లలు చూస్తారు. మళ్ళీ డాక్టర్లే లేరు, డాక్టర్ ఉంటే కదా ఆ నర్సులే 2 ఇలా ఖరీదు ఉంటుంది మైరా ఉంటుంది పొట్టి ఉంటుంది, ఇద్దరు వాళ్ళే చేసిండ్రు. నా బిడ్డను పూర దివాళి తిప్పించారు సార్. నన్ను గంట వెయిటింగ్ చేసి డాక్టర్ అసలు లేరు. సిబ్బా వాళ్ళు ఇద్దరే ఉన్నారు, సిస్టర్లు ఉన్నారు, ఒక్క డాక్టర్ లేదండి, ఒక మేడం అది ఎవరు ఎవరు లేదండి. అడవిలో ఎట్లా ఇద్దరు వాళ్ళ అడవిలో ఉన్నట్లు ఆ నర్సులు వేసిండ్రు. శుక్రవారం నాడు సాయంత్రం ఆశా వర్కర్ని తోలుకొని వచ్చిన వీడికి వస్తే వాళ్ళు రిపోర్ట్లు అన్నీ చూసి చెక్ చేసి ఒక మేడం 7 గంటలకి పొద్దున్నే డ్యూటీ మేడం చూసి ఏమనింది, అమ్మ అయితేనే ఉంటాం మేము, లేకుంటే ఎక్కడైనా వెళ్ళిపోతామని కూడా అడిగినా. అంటే లేదు ఆంటీ అవుతుందిలే కానీ ఇప్పుడే కాదు టైం పడుతుంది, 3 అవుతుంది అన్నారు. అంటే సరేలే 3 గంటలకని ఒకవేళ ఉంటే ఉండరు వెళ్ళిపోరా అని కూడా అన్నారు. ఇంటికి వెళ్ళి ఇంకా 4th ఫేస్ దాకా అక్కడికి వెళ్ళి మళ్ళీ తెల్లవారులు ఎందుకు రావడము, ఈయన వండుకుంటా అంటే కూడా పండుకరాని అన్నారు. ఇక్కడే వండుకున్నాం మేమిద్దరము, మా అబ్బాయి మా అల్లుడు వెళ్ళిపోయారు ఇంటికి. మీరు పొద్దున్నే రారి నాయనా అన్న. 3 గంటలకి అది వరకు బాగానే ఉంది పిల్ల, అంత సీరియస్ కూడా నొప్పులు వచ్చలేవు. 3కి ఇంకా లేపమన్నారు కదా అని 3 గంటలకు పోయి నేను లేచినాక వచ్చి చూసింది. ఆ కర్రీ సిస్టరు 8కి వచ్చింది. వచ్చాక ఆమె ఏమన్నా 7 గంటలకు పోయే సిస్టరు చూసి ఆమె వచ్చిన తర్వాత నీవు కూడా చూడు జరా అని చెప్తే ఈ కర్రీ ఆమె ఏమన్నా నేనెందుకు నువ్వు చూసినావు కానీ ఇంకేం చూస్తు నేను 11కి ఇంకో సిస్టర్ వస్తుంది కదా ఆమె చూస్తుందిలే అనే నా పిల్లకి ఇట్లా చెయ్యి అది వేసుకున్నా లేదు, నా పిల్లని ఇట్లా ముట్టిలేదు ఈ మొండ. ఇప్పుడు అన్నీ చెప్తుంది, బాత్రూంలో డెలివరీ అప్పుడు ఎట్లా లేచిపోతారు సారు, రక్తం ఉన్న పిల్ల చెప్పింది. ఆమె చూడనే లేదు. ఇంకా 11 గంటలకి ఒక సిస్టర్ వచ్చి ఆమె అయితే కొంచెం బాధ్యతగానే తీసుకునింది సార్. ఆమె వచ్చిన తడువుని అరుణ లేచిరా నేను చూస్తాను నిన్ను అని అమ్మాయిని తొలకపోయి చూసింది. ఆంటీ 3 అవుతుంది అప్పుడు మమ్మల్ని లేపన్నారు. 3 గంటలకు పోయి లేపితే అప్పుడు చూసిండ్రు. కాదు 5:30 అవుతుంది ఖచ్చితంగా. అంటే అవుతుందే కదమ్మా కొంచెం తొలుచుర్రు, మాకు కూడా భయమే కదా అంటే లేదా ఆంటీ నీ బిడ్డ లేకటి పిల్లని ఎంతో మందిని చేస్తాం మేము డెలివరీని, నీ బిడ్డకు ఒకటే చేస్తామా అంటారమ్మ. అంటే అంత నమ్మకం వచ్చేసే నాకు, నా పిల్లకు ఒకటే అంటే రోజు ఎంతమంది చేస్తారు, వాళ్ళు చేసే పని కూడా అదే కదా సారు.
డెలివరీలు చేసే పనే కదా వాళ్ళు రోజు చేసే పని, అదే పనే చేస్తారు కదా, మంచిగా ఉంటారులే అని నేను ఇట్లా అనుకుంటే సారు మంచిగానే చూసిండ్రు. 5:30 దాకా బాగానే ఉంది. 5:30కి ఒకసారి కొంచెం టీ తెప్పరి వేడి దాపితే బాగుంటుంది అంటే ఈయనను పంపించిన ఇడ్లీ కూడా పట్టుకరంటే ఇడ్లీ పట్టుకొచ్చి సగం ఇడ్లీ తినింది, ఇంత టీ తాగింది. తాగినాక తొలకపోయినరు. తొలకపోతే ఎంత 5 నిమిషాలు తక్కువ 8 అయింది, డెలివరీ అయింది. అబ్బాయి పుట్టిండు. కొంచెం ఏడవలేదు పిల్లోడు, ఏడవలేదని చెప్తే అది ఆక్సిజన్ పట్టుక అంటే ఇంకా ఇట్లా గుండెకాడ ఇట్లా అని అన్నది. ఈ లంజముండ కర్రేది ఉన్నింటే నా పిల్లని చూసుకుంటుండే. ఇప్పుడు ఉన్నదాడు 2 సిస్టర్లు, ఆమెనేమో నా మొయిన్కి సర్ది పెట్టాలి, నా మొయిన్కి బాక్స్ పెట్టాలి, నేను వెళ్ళిపోతా అని ఆ పిల్లగాన్ని కొట్టి చేసేటి సిస్టర్కి చెప్తుంది. అది ఎట్లా న్యాయం? నువ్వు నా పిల్లని చూసి బాగుందే లేదా ఇట్లా చూసి ఇంత చాయ్ పోయి తెప్పి అంటే అవి కూడా తెచ్చే పెట్టుకున్నాం ఆల్రెడీ మేము ఎక్కడ రుకుదామని. ఆమె కొంచెం తాపి లేదు సీరియస్ ఉంది, అంబులెన్స్కి ఫోన్ చేసినా కూడా ఏం కాకుండే. ఆమె ఏం చెప్పలేదు, ఆమె ఇంటికి వెళ్తానే అంటుంది. అట్టేటప్పుడు ఎందుకు చేస్తారు సార్ డ్యూటీలు? ఇంకొక సిస్టర్ ఏమో చూసి ఇంకొక పిల్ల వచ్చినాక లేదు ఆంటీ పిల్లగాడైతే 3 కేజీలు ఉండరు, ఓలే తూకమేసిరి 3 కేజీలు ఉండడు, బాగుండడు. 6 దగ్గర మీరే ఎవరన్నా ఒకరు ఓరి సిస్టరు మా ఆయన ఎంబడ బీబీ హాస్పిటల్కి నేను నా పిల్లతో ఉంటా అని నేను అన్నా. అంటే ఓలేమండ్రి మీరే వండి అంటే 6 కదా క్లీనింగ్ చేసి మేమే ఈడ ఉంటాము, మేము చూసుకుంటాం 6 నార్మలే అయింది కదా ఎందుకు భయపడతామని పిల్లగాని ఆ చెల్లెల చుట్టి నాకు ఇచ్చిరి. ఇస్తే మా ఆయన లోపలికి కూడా రాలేదు, పిల్ల ముఖం కూడా చూడలేదు. పుట్టినాక కూడా పిల్ల మాట్లాడింది సారు, పిల్ల ఏనికేమ్మా అట్లా కొడుతుండ్రా అని అడిగితే ఏడవలేదంటమ్మ, పుట్టినప్పుడు ఏడవలేదంట, అందుకే ఇట్లా ఈపుల మీద ఇట్లా అన్నారు ఊపిరి ఆడలేదని. ఏడవలేదంట అంటే పాపనా బాబా అని అడిగింది. నీకు బాబే పుట్టాడమ్మా, 3 కేజీలు ఉన్నాడు, 3 కేజీల కన్నా పిల్ల తక్కువ ఉంటే బతకడని ఉండే నాకు కూడా, నేను 3 కన్నా, కానీ 3 కేజీలు ఉన్నాడు పిల్లగాడు అనేటాలకే ధైర్యం వచ్చేసింది నాకు. ఇంకా నా బిడ్డతోనే నేను మాట్లాడినా, నా బిడ్డ క్షేమమే, మనమని బతికించుకుందామని ఇది అసలు మేము ఉరికితిమి సారు. అంబులెన్స్ పోంది అంటే 20 నిమిషాలు అవుతుంది ఇది అంకుల్ అంబులెన్స్, మీ సొంత బండే మేము ఇన్ని ఆపుకొని ఉన్నాం నైట్ నిన్న వచ్చి, మీ సొంత బండే ఉంది కదా మీరు వెళ్ళిపోరా అని అన్నారు. ఆడ పోయి 10 నిమిషాలు అయింది. ఆ సారు వాళ్ళు కూడా పోయిన తడనే పట్టుకున్నారు, ఏమైందంటే ఇట్లా సంగతి వాళ్ళు ఆడవుడు చేసి 10 నిమిషాలలోనే ఇంకా మీరు ఇన్ని డబ్బులు పెట్టినా కూడా ఇక్కడ బాబుకి చెప్పలేము, నీలపూర్కి వెళ్ళిపోండి అన్నారు వాళ్ళు కూడా. అన్నాక ఇంక వెంటనే మా ఆయన ఫోన్ చేసింది వీళ్ళకి. అయితే అంకులు అంబులెన్స్ వచ్చేసింది, మీరు ఈ హాస్పిటల్కి ఏమి రావద్దు, వెళ్ళిపోరి ఇక్కడికేం రావద్దారంటే సరేలే అని మా అల్లునికి ఫోన్ చేసిన. ఏడుండను ఆయన అంటే నేను హాస్పిటల్ దగ్గరనే ఉండి అత్తమ్మా అనే అంటే సరేలే నేను మీ మామ నీలపూరికి పోతున్నాము, నువ్వు మాత్రము అరుణ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పిన. అల్లుడు వచ్చిండు. మళ్ళీ మేమంత సీరియస్ ఉన్నప్పుడు మళ్ళీ ఆ చిట్టి ఇస్తేనే ఆడ హాస్పిటల్ జాయిన్ చేసుకుంటారు కదా, ఆ చిట్టి నాకి నా మొయిన్కి ఇవ్వచ్చు కదా సార్, వీళ్ళు కూడా ఇవ్వలేదు మాకు. ఉరకరా అంటే బతుకుతారని ఎట్లా ఉరుకుతి నేను. అయితే నా అల్లుడు గేటు తీసుకొని ఒక్కటే వచ్చిండంట, పిల్లగాడు సీరియస్ ఉంటాడు కదా నువ్వు అరుణ దగ్గరికి ఎందుకు ఈ కాగితం తీసుకొని వెళ్ళు అని. ఆ కాగితం ఏం రాసి ఇచ్చిండ్రో ఏమో నాకేనే దారి మీరు వాడు మా ఎంబనే వచ్చిండు. అంబులెన్స్లు ఆడ కూడా అంబులెన్స్ నిలబడితే వాళ్ళు అంబులెన్స్ వాళ్ళు వసరా లేదా అంటే పిల్లగాడు పోతానే ఉండడు, మేము మందుల కురుకులు ఆడుతున్నాము, ఎట్లా ఉరకలే ఎట్లా ఎక్కాలి అంబులెన్స్. ఆడవాళ్ళు టెన్షన్ పెట్టి సగం ఆ మైండ్లో మాకు ఏమి దోసం లేదు. ఆడికైనా కూడా దాంట్లో వాచ్మెన్స్లో మన వాళ్ళు సారోలో ఏమో తెలియదు. సరే అమ్మ పోరి ఏం కాదు పోరి అని ఇంకా వాళ్ళే ఎక్కించిరు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.